బ్రో, నన్ను క్షమిస్తావా బ్రో? దామిని? అవును బ్రో, నీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. మీరంతా నా మంచి కోసం తపన పడినా నేను ఏమాత్రం అర్థం చేసుకోలేదు. మర్యాద మరిచి నోటుకొచ్చినట్టు మాట్లాడాను. అది పరిస్థితుల తప్పు కానీ అందులో నువ్వు చేసిందేదీ తప్పు కాదు. అలా అంటే నేను నీ మీద చేయి చేసుకున్నాను కదా, అది తప్పే. తప్పు చేశాను, చెయ్యి చేసుకున్నావు. అలా నా చిన్నతనం నుంచి నా మంచి చెడుని కంట్రోల్ చేసేవాళ్లు ఎవ్వరూ నాతో లేకపోబట్టేనేమో కుటుంబం, ఆప్యాయతలు, అనురాగాలు, ఈ బంధాలు, విలువల గురించి నాకు తెలియలేదు. ఇంతకాలం తర్వాత నా అన్నవాళ్లకి నేను దగ్గరయ్యానన్న కనీసం జ్ఞానం, తృప్తి ఇవేవీ లేకుండా మీరేదో కావాలని నాకు అన్యాయం చేశారన్న అపోహతో ఒళ్ళు తెలియకుండా మూర్ఖంగా ప్రవర్తించాను. నేను చేసిన పనులన్నీ తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. నన్ను క్షమించు బ్రో. దామిని, తప్పమ్మా. ఆడపిల్లవి నువ్వెప్పటికీ మా ఇంటి లక్ష్మీదేవి సమానురాలివే. అన్నల కాళ్ళు చెల్లెళ్ళు తాకకూడదమ్మా. అయినా నువ్వీ గుండెల మీద ఆడుతూ పెరగాల్సిందానివి. కానీ ఏం చేద్దాం, విధి నిన్ను మాకు దూరం చేసింది. కానీ ఇక ముందు ఏది నిన్ను మాకు దూరం చేయదమ్మా. ఈ కోటలో ఎప్పటికీ నువ్వు యువరాణివే. నాన్న దర్శన్, ఈ ప్రేమలు, అనురాగాలు ఎప్పటికీ ఇలాగే ఉంటేనే నాన్న రేపటి ఈ కుటుంబ భవిష్యత్తు 10 కాలాలు పదిలంగా ఉండేది. అమ్మా, మీరు మాకు చూపించిన బాట కాదు, ఇది మీరు నడిచిన బాటమ్మా. ఈ దేవాలయం ఎప్పటికీ విడిపోని బంధాలతో ఇలాగే ఉంటుంది. ఈ బంగారు కుటుంబం ఎన్నటికీ ఉమ్మడి కుటుంబంలాగే విరాజిల్లుతుంది. ప్రామిస్ అమ్మా. అందరు రండి, మనం ప్రామిస్ చేద్దాం. ఈ క్షణమే కదా కలకాలం ఈ ఇంట్లో ఉండాలని కోరుకున్నది. సంతోషంగా ఉంది, చాలా సంబరంగా కూడా ఉంది. దర్శన్, అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. చెప్పమ్మా. ఏనానా, శరణ్యతో చెప్తానన్న విషయం చెప్పావా? లేదమ్మా, మొన్న చెప్పేద్దామని మాక్సిమం ట్రై చేశాను కానీ కుదరలేదమ్మా. కుదరలేదని ఇలా ఎంతకాలం నాన్నా సమయం వృధా చేయటం? లేదమ్మా, ఈసారి అలా అవనివ్వను. శరణ్య నేను బెంగళూరు వెళ్తున్నాం కదా, అక్కడ ఖచ్చితంగా చెప్పేస్తాను. ఓకే నాన్నా, ఆల్ ది బెస్ట్. ఇంతకాలం ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ అతి త్వరలో అనురాగం అందమైన బంధంగా మారాలి. థ్యాంక్ యూ మా. ఏవండి, వచ్చారా? ఏంటి? బెంగళూరుకి వెళ్తున్నాం కదా, అక్కడ ఎన్ని రోజులు ఉండబోతున్నాం? అదే లగేజ్ ప్యాక్ చేయాలి కదా. ఓ 2 days. ముచ్చటగా 3 రాత్రులు. 3 రాత్రులా? అదేం లెక్కండి? అది ఒక లెక్క ఉందిలే, వెళ్ళాక అక్కడే చెప్తాను.
ఏం చెప్తారో ఏంటో. మొన్న కూడా ఇలాగే ఏదో చెప్తాను అన్నారు, ఇంతవరకు చెప్పలేదు. ఏవండి, మీరు ఇలా అంటారు తప్ప ఏమీ చెప్పరు. ఈసారి మాత్రం పక్కాగా చెప్తాను, ఇది ఫిక్స్. హ్మ్. చెప్పనన్యా, శరణ్యని బెంగళూరుకి వెళ్లకుండా ఆపటానికి ఏం చెయ్యాలో ప్లాన్ వర్కౌట్ చేయడానికి వెళ్తున్నాను. అంతకన్నా ముందు నువ్వు వర్కౌట్ చేయాల్సింది ఆనంద విషయం. అర్థం కాలేదు. శరణ్యని దర్శన్తో వెళ్లకుండా నువ్వు ప్లాన్ చేసిన ఆనంద భైరవి అదేది వర్కౌట్ అవ్వనివ్వదు. సో నువ్వు ముందు ఆ ఆనంద భైరవిని లాక్ చేయాలి. కరెక్టే అనన్య, నువ్వు చెప్పింది కూడా పాయింటే. దర్శన్ శరణ్యలకి ఏకాంతం కల్పించాలని చూసే ఆనంద భైరవి ఏం చేసినా బెంగళూరు పంపించాలని చూస్తుంది. సో ఆమె అడుగు ముందుకు పడకుండా ఆనంద భైరవి కాళ్ళు కట్టేయాలి, అంతే కదా? ఎస్. ఎస్. ఆనందా, ఆనందా, ఏమైంది ఆనందా? అత్తయ్య గారు, ఇది గాజు పెంకు గుచ్చుకుంటుందక్క. ఏమైంది పిన్ని? చూడండి, పిన్ని, అయ్యో రక్తం వస్తోంది. గాజు పెంక. అయ్యో, అత్తయ్య గారు, గాజు పెంకు గుచ్చుకున్నట్టుంది. త్వరగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకునిరా. అలాగే అత్తయ్య గారు. అయ్యో, జాగ్రత్త ఆనందా. ఏం పర్లేదక్క, ఓ, ఏం కాలేదు నాన్న. ఆనందా, కొంచెం ఓర్చుకోమ్మా. త్వరగా ఫస్ట్ ఎయిడ్ చేయి. వదినా